హలో అండి అందరికి. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనున్నట్లు ఇంత మంచి ప్రాన్స్ బిర్యానీ నా చేతులతో నేను స్వయంగా చేసినా కూడా ఒక ముద్ద తినే ప్రాప్తం లేకుండా పోయింది. మీలో చాలా మందికి తెల్ల సోప్ అంటే ఒక ఐడియా ఉండే ఉంటది. తెల్ల సోప్ వచ్చిందని హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ గారు అపాయింట్మెంట్ కి 200 చార్జ్ చేశారు. అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ ని కలిసిన తర్వాత 1000 రూపీస్ కి ఏవో టెస్ట్లు రాశారు. ఎక్స్ట్రా నా దగ్గర ఒక ఇంజెక్షన్ నిండా బ్లడ్ కూడా తీసుకున్నారు అనుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత టెస్ట్ లో రిజల్ట్స్ వచ్చాయి. అవన్నీ తీవ్రంగా పరిశీలించి 1500 కి మెడిసిన్ రాసిచ్చారు. ఇంతవరకు అంతా బానే జరిగింది. చివరిలో డాక్టర్ గారు వచ్చి మీరు వంకాయ, ఆలు, గోంగూర అలాంటివి తినొద్దని చెప్పారు. అవి నేను నార్మల్ గానే తినను, మీరు పర్టికులర్ గా తినొద్దని చెప్తే ఇంకా హ్యాపీ అనుకున్నాను. అలాగే ఒక 3 మంత్స్ చికెన్, మటన్, సీ ఫుడ్, ఎగ్ తో సహా నాన్ వెజ్ ఏం తినకూడదన్నారు. నేనే కాదు మా ఇంట్లో అందరూ నాన్ వెజ్ లవర్సే. అట్లీస్ట్ వారంలో 3-4 డేస్ నాన్ వెజ్ ఉంటది. అలాంటిది నేను 3 మంత్స్ నాన్ వెజ్ తినకుండా ఉండాలంట. ఏం చేస్తాను చెప్పండి. హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళకి నా బ్లడ్ ఇచ్చి 1 అవర్ వెయిట్ చేసి 4000 బిల్ కట్టినందుకైనా వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది. మనం అనుకున్నది ఏదైనా జరగాలంటే మనకి బాగా ఇష్టమైనది ఏదైనా ఒకటి వదిలేయాలన్నమాట నిజం.